ఏపీలో వివాదాస్పదంగా మారిన తిరుపతి లడ్డు తయారీ వివాదంపై పెద్దకూరుపాడు టీడీపీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ స్పందించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని, శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని ఆయన ఆరోపించారు. చంద్రబాబు నిరాధారమైన ఆరోపణలు ఎప్పుడూ చేయరన్నారు. వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు అవినీతి జరిగిందని గుర్తు చేశారు. యువ నాయకుడు లోకేష్ తిరుమలలో ఛాలెంజ్ చేసి 24 గంటలు గడిచిందని, ఇప్పటికీ ఛాలెంజ్ ను స్వీకరించి వైవి ముందుకు రాలేదని భాష్యం ప్రవీణ్ విమర్శించారు. ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు అన్న మాట ప్రకారం పెన్షన్ పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్నా క్యాంటీన్ల ప్రారంభం చేశారన్నారు. విషయంలో నకిలీగా జరిగిందని చెప్పేసి మన ప్రభుత్వం ఆరోపించింది సార్. వైవి సుబ్బారెడ్డి కూడా రాండి సవాల్ విసురుతా అని చెప్పి సవాల్ విసిరు సార్. దాని మీద మీకు వాళ్ళు సవాల్ విసరటం వరకేనండి. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి ఒక మాట వచ్చిందంటే ఆయన అన్ని చూసుకొని వివరాలు తెలుసుకొని మాత్రమే మాట్లాడతారు. ఆయన మాట్లాడిన మాటకి వెంటనే ఏమేమి ఎవిడెన్స్లు కూడా చూపించడం జరిగింది. గత టీడీలో రిలీజ్ చేసిన రిసిప్ట్స్ ద్వారా వాళ్ళు ఏమేమి కొన్నారు, ఏమేమి చేస్తున్నారు అనేది రిసిప్ట్ల ద్వారా తెలుసుకొని అది చెప్పడం జరిగిందండి. సుబ్బారెడ్డి గారు గత ప్రభుత్వంలో టీడీ చైర్మన్ గా ఉన్నారు. ఆయన దాని గురించి వివరంగా చెప్పాల్సిన బాధ్యత ఉంది. వరకు సవాల్ విసరటం కాదండి, సవాల్ విసిరాడు. మా నాయకుడు యువ నాయకుడు లోకేష్ గారు నిన్న తిరుపతిలోనే ఉన్నారు, రమ్మన్నాడు, కానీ ఆయన రాలేదు. 24 గంటలు గడిచిపోయింది, రాలేదు. వాళ్ళకి చిత్తశుద్ధి లేదండి. ఊరకేదో సవాళ్ళు ప్రతి సవాళ్ళే కానీ చిత్తశుద్ధి లేదు. మా నాయకుడు చెప్పాడు, అవి ఇబ్బందులు లేకుండా రాబోయే రోజుల్లో అన్ని రెక్టిఫై చేసి స్వచ్ఛమైన నెయ్యితో ఆ యొక్క లడ్డులను తయారు చేసి ప్రజలకు అందిస్తారని తెలియజేస్తాను.